నమస్కారం. ఈ రోజుతో వినాయక నవరాత్రులు పూర్తి చేసినారు. అందరూ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో చాలా శ్రద్ధతో ఈ వినాయక నవరాత్రులు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఆడవాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ వాళ్ళ కుటుంబాలకు కానీ మన గ్రామానికి కానీ మన పాతపట్టు నియోజకవర్గానికి కానీ ఏ రకమైనటువంటి విఘ్నాలు రాకుండా దినదినం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ వాళ్ళ తాలూకు పిల్లలకైతే విద్యలో అన్ని ఫస్ట్ ర్యాంకులు రావాలని కోరుతూ యువకులకు మంచి ఆలోచనలు రావాలని కోరుతూ మేమందరం ఐకమత్యంగా మంచి సేవా తత్పరులమై ఉండాలని కోరుతూ ఈ వినాయక నవరాత్రులు రోజుకు ఒక రకమైనటువంటి పూజలతో కుంకుమ పూజలు కానీ అష్టోత్తర పూజలు కానీ సహస్రనామ పూజలు కానీ విఘ్నేశ్వర నవరాత్రులకి అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ నిమజ్జనం కూడా పూర్తి చేసినారు. అందులో భాగంగానే ఆ కార్యక్రమంలో భాగంగానే మా వంతు సహకారంగా నేను అన్నప్రసాదం పెట్టడం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమంకి గ్రామస్తులు అందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళందరూ కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ వినాయకుడి తాలూకా ఆశీస్సులు పొందుటకై ఆరాటపడుతూ సేవ చేస్తూ ఇటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది మొదటి పూజ కాబట్టి ఈ మొదటి పూజలాగే ఇక రానున్నటువంటి అన్ని పూజలు కూడా మేమంతా ఐకమత్యంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేయాలని ఊబిళ్ళూరుతూ ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ ముందుకు కదలడం జరిగింది. ఇదే ఐకమత్యంతో ఇదే ఉత్సాహంతో ఇదే నూతనంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో సేవ చేసినటువంటి ప్రతి భక్తులకు నియమనిష్టలతో పూజ చేసినటువంటి అందరూ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి భక్తి పారవశ్యమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ నిరంతరం చేస్తే ప్రతి మనిషిలో ఒక సేవాభావం ఏర్పడుతుంది, ఒక ఐకమత్యం ఏర్పడుతుంది. మా గ్రామస్తులం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నామనేటటువంటి ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఎక్కడైతే ఆ ఐకమత్యంతో అభివృద్ధి కోసం కాంక్షించి ముందుకు కదులుతామో అటువంటి గ్రామం ఎప్పుడు ముందే ఉంటుంది. దానికి సదా ఆ వినాయకుని తాలూకా ఆశీస్సులు మా అందరికీ కలగాలని ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ తులసి బాబు, కొత్తూరు.